ఎవ్రీ సండే ఒక 10 అడుగుల దూరంలో మాకు మార్కెట్ జరుగుతుందండి. వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కటి చూసి ఆశ్చర్యపోతూ ఉంటా. వీళ్ళు ఇంత నార్మల్గా ఉంటారు, కానీ వీళ్ళ తెలివి చాలా అమోఘంగా ఉంటుంది అనుకుంటా. ప్రతి దగ్గర ఏదో రకమైన తెలివైన మోసం జరుగుతూ ఉంటుంది. మోసం అని కూడా అనడానికి లేదు, తెలివిగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ రూపాయిని పోగొట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎలా అంటే, నేను వెల్లుల్లి కావాలి, నాకు 2-3 వీక్స్ నుంచి అడుగుతున్నాను, నాకు మంచి దొరకట్లేదు, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సరే అని చెప్పి ఆ వెల్లుల్లిని నిన్న నాకు ఒక దగ్గర నచ్చితే ఎంత కేజీ అన్న. ఈ అమ్మాయి ఎక్కువ చెప్పలేదు, రీజనబుల్గా 160 అంది. సరే నాకు 1 కేజీ తీసుకుంటా, 150కి ఇవ్వు అంటే నేను ఇవ్వను అంది. కానీ నేనేమన్నానంటే, లేదులే ఇవ్వు, 1 కేజీ వెల్లుల్లి తీసుకుంటా, 1/2 కేజీ అల్లం తీసుకుంటా అని చెప్పా. సరే అంది. అయితే ఆమె తన వైపుకి తూకం పెట్టుకుని తూసేసింది. నాకు చెప్పింది వెల్లుల్లిపాయలు ఎక్కువే ఉన్నాయి, అయినా ఉంచేసానమ్మా అంది. సరే అనుకున్నా నేను. సరే ఇంటికి వచ్చిన తర్వాత 1/2 కేజీనే అల్లం తీసుకున్నా కదా, 1/2 కేజీ వెల్లుల్లి సపరేట్ చేద్దామని నా దగ్గర చిన్న వేయింగ్ మిషన్ ఉంటే చేశానమాట. ఒక 50 గ్రామ్స్ మాత్రమే తక్కువ ఉన్నాయి. అల్లం మాత్రం పర్ఫెక్ట్గా అర కేజీ వచ్చింది. సరే ఏంటి, ఈ అమ్మాయిని బేరం అడిగాను కాబట్టి ఆ 10 రూపాయలకి తగ్గట్టుగా తగ్గించేసి ఆమె బిజినెస్ అయితే చేసుకుంది. చదువుకున్న పిల్లలలో ఇట్లాంటి తెలివితేటలు ఉంటాయో లేవో తెలియదు, కానీ వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా బిజినెస్ చేసుకుంటారు. నాకు అనిపించింది ఖచ్చితంగా 270 అలా చెప్తున్నారు వెల్లుల్లి. ఖచ్చితంగా ఆ అమ్మాయి కరెక్ట్ రేటే చెప్పినప్పుడు నేను అనవసరంగా ఎందుకు అడిగాను, అడగకుండా ఉండాల్సింది, ఆమె కరెక్ట్గానే ఉంది అని అనిపించింది. ఇక నుంచి మాత్రం కరెక్ట్ రేట్ ఉంటే చచ్చినా బేరం ఆడను. ఇది తెలుసుకున్నాను నేను.